నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో వైసీపీ కీలక నేతలందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు. మరి ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి అవినీతిపైన విజిలెన్స్ పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి రోజా అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారా? ఏం జరగబోతుంది? ఒకవేళ వీళ్ళు అరెస్ట్ అవుతే వైసీపీ పరిస్థితి ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే. నమస్కారం. ఇప్పటికే వైసీపీ పరిస్థితి ఉక్కిరిబిక్కిరని చెప్పుకోవచ్చు సార్. మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ చేపిస్తుంది, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ పూర్తయింది, విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. మరి మొత్తానికి రోజా అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటారా, ఏమంటారు? ఇక్కడ మీకు శాప్ చైర్మన్గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తావన, అలాగే నాటి క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన రోజా గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను ఒక పోలికతోటి నేను బిగిన్ చేస్తా. నేను గత నెలలో తానా నాట్స్ సభల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్ళాను. 5-6 తారీఖులు ఫ్లోరిడా రాష్ట్రంలో నాట్స్ సభల్లో పాల్గొనడానికి ముందు తానాలో పాల్గొని తర్వాత నాట్స్ సభల కోసం ఫ్లోరిడా వచ్చాను నేను. ఆ సభల ప్రాంగణంలో ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అంటే కొన్ని వేల మంది అక్కడికి ఆహ్వానితులు వస్తూ ఉంటారు కాబట్టి కొన్ని చీరల షాపులు, కొన్ని స్థానిక వంటలు, ఇక్కడ మన ఇండియన్ ట్రెడిషనల్ వంటలు ఇవన్నీ అమ్మేవాళ్ళు, రియల్ ఎస్టేట్ స్టాల్స్, రకరకాల ఎగ్జిబిషన్ ఎవరి ప్రమోషన్కి వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారు. అక్కడ ఈ అతిథులందరూ కూడా ఆ స్టాల్స్ కూడా చూస్తూ ఉంటారు. అలాగే నేను కూడా స్టాల్స్ చూద్దామని చెప్పని లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి ఒక స్టాల్ దగ్గర ఒక 5-6 ఎన్ఆర్ఐలకి ఒక కుర్రాడు బాగా డెడికేటెడ్గా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దూరంగా నేను చూసేటప్పటికి అక్కడ ఫ్లెక్సీ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కనపడింది. సరే, మన కామన్ ఇంట్రెస్ట్ కదా, ఇదేంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది అని చెప్పని నేను ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ కుర్రాడు ప్రస్తుత ప్రభుత్వంలో శాప్ చైర్మన్గా నియామకం చేపట్టబడ్డ రవి నాయుడు. అతని పక్కన ప్రస్తుత ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ కూడా నిలబడి ఉంది. తను ఒక ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఏంటి అని చెప్పని నేను కూడా వెళ్ళాను. నాకు ఇద్దరు పరిచయం ఉన్న వ్యక్తులే. నేను కూడా వెళ్ళేటప్పటికి అక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ తరఫున శాప్ తరఫున నాట్స్ కన్వెన్షన్లో ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. వాళ్ళ మోటివ్ ఏంటి? వాళ్ళకు స్లోగన్ తీసుకున్నారు, అడాప్టింగ్ ఏ ప్లేయర్, అడాప్టింగ్ ఏ గేమ్, అడాప్టింగ్ ఏ గ్రౌండ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిభ ఉన్న పేద క్రీడాకారులు ఉంటారు. ఇవాళ క్రీడలు అనేది డబ్బులున్న వాళ్ళకి మాత్రమే క్రీడలు కాదు. ఆ ప్రతిభా పాఠవాలు ఎవరుకుంటే వాళ్ళని క్రీడాకారులుగా ఆ ప్రతిభా పాఠవాలు రుజువు చేసుకుంటే వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రాడు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ రాడు తేల్చే ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఆ శిక్షణకి కానీ కొన్ని రకాల క్రీడలకి ఆ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ చాలా ఖరీదుతో కూడుకొని ఉంటాయి. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు వాటిని ఎఫర్ట్ చేయలేరు. తర్వాత వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ స్పోర్ట్స్ మీట్లో వాటిలో పాల్గొనాలి అంటే అది కూడా ఖరీదుతో కూడుకున్న వ్యవహారమే. ఈ ప్రయాణ ఖర్చులు, అక్కడికి వెళ్ళి స్టే చేయటం, తర్వాత వాళ్ళకి కావాల్సిన కోచ్లు నియామకం చేసుకోవటం, దానికి కావాల్సిన క్వాలిటీ ఫుడ్ తీసుకోవటం, మరి వాళ్ళను వాళ్ళు రాడు తేల్చుకోవడానికి ఫిజికల్గా ఫిట్గా ఉండటానికి మరి ట్రైనర్లు, అలాగే ఆ జిమ్ ఎక్విప్మెంటు, ఇవన్నీ కూడా ఖరీదుతో కూడుకున్నది. దీన్ని భరించలేరు. ఇవాళ భారతదేశం ఇవాళ ప్రపంచంలో ఒలింపిక్స్ లాంటి క్రీడా పోటీలు జరిగినప్పుడు చిన్న చిన్న దేశాల కన్నా కూడా తక్కువ స్థాయిలో ఇవాళ క్రీడల్లో పథకాలు గెలుచుకుంటుంది అంటే కారణం ఏంటి అంటే, క్రీడా నైపుణ్యానికి మనకు కొదవలేదు. మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వాల పరంగా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇక్కడ ఏం జరుగుతుంది, సహజంగా క్రీడాకారులు ఏ ఏజ్లో ఉంటారు? యంగ్స్టర్స్ ఉంటారు. సహజంగా యంగ్స్టర్స్కి చదువుకొని ఒక కెరీర్ ప్లాన్ చేసుకుంటే రేపు రోజున మా భవిష్యత్తు గ్యారంటీ అనేది ఆ కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తారు. అలా కాకుండా చదువుని కెరీర్ని పక్కకు పెట్టేసి క్రీడలనే
కెరీర్గా ఎంచుకున్నారనుకో, రేపటి రోజున మా భవిష్యత్తు ఏంటి అనే అభద్రత, అరే వీడు చదువును వదిలేసి ఈ క్రీడల వెనక పరిగెత్తా ఉన్నాడు, రేపటి రోజున వీడి ఫ్యూచర్ ఏంటి, వీడికి జాబ్ ఎలా వస్తుంది, రేపు ఎలా సెటిల్ అవుతాడు, మనకు ఆస్తిపాస్తులు ఏమి లేవు కదా, ఇవాళ వీడితో తోడపుట్టినాళ్ళు చదువుకుంటున్నారు, వీడి స్నేహితులందరూ చదువుకుంటున్నారు, వీడొక్కటి రేపు జీవితంలో వెనకబడతాడేమోననే భయంతో తల్లిదండ్రులు వాడిని డిస్కరేజ్ చేస్తారు. అలా డిస్కరేజ్ చేయకుండా ఉండాలి అని అంటే నువ్వు క్రీడలలో రాణించినా కూడా నీ భవిష్యత్తు బాగుంటుందనే ఒక నమ్మకం కలిగియాలి. నీకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు క్రీడల్లో రాణిస్తే నీ చదువుతో నీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా నీకు మంచి ఉద్యోగ భద్రత ఇస్తాం, ప్రభుత్వ పరంగా మంచి పారితోషికం ఇస్తాం, ఆ విధమైన అష్యూరెన్స్ ఇవ్వాలి అని అంటే ప్రభుత్వాల పరంగా ప్రోత్సాహం ఉండాలి. దానికోసం అని చెప్పని ఎన్ఆర్ఐలు కెరీర్లో కొంచెం స్థిమితపడి ఉన్నాళ్ళు, వాళ్ళు సోషల్ కాన్షియస్నెస్ తోటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళు ఏదైనా కొంచెం ముందుకొచ్చి వాళ్ళు ఈ క్రీడల ప్రమోషన్ కోసం సహాయ సహకారాలు అందిస్తారన్న ఉద్దేశంతో ఒక సేల్స్ బాయ్ లాగా శాప్ చైర్మన్ కృషి చేస్తూ ఉన్నాడు. పలానా క్రీడాకారుడు ఉన్నాడు, అతనికి స్పాన్సర్షిప్ మీరు ఇవ్వండి, అడాప్టింగ్ ఏ ప్లేయర్, లేదు అంటే ఒక గేమ్ ఉంది, ఆ గేమ్ మొత్తాన్ని ఇంకొంచెం స్తోమత ఉన్నాళ్ళు ఆ గేమ్ని అడాప్ట్ చేసుకోండి, లేదు అని అంటే సో అండ్ సో గ్రౌండు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషను, దాన్ని స్పాన్సర్ చేయండి. అంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావం ఇది. క్రీడల గురించి నేను కార్పొరేషన్ చైర్మన్ పదవి నాకు దక్కింది, దానికి ఏదో కొంత బడ్జెట్ ఉంటుంది, దాన్ని వినియోగించుకొని 4 ఏళ్ళు కాలయాపన చేసేసి జస్ట్ లైక్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతను క్రీడలకు ఎక్కడ ప్రాధాన్యత ఇలా ఆ పదవిని అడ్డు పెట్టుకొని రాజకీయ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే నేను ఇద్దరిని పోల్చి చెప్పిన కారణం ఇది. ఈ విధంగా రవినాయుడు పనిచేసిన దాంట్లో 10వ వంతు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడైనా సరే క్రీడల కోసం కమిటెడ్గా తన టైము, తన ఎనర్జీ, తన రిసోర్సెస్ స్పెండ్ చేసి, తన చిత్తశుద్ధితో పనిచేసి, ఇవాళ ఈ రవినాయుడు హయాంలో మొన్న డిఎస్సి ఎంపిక ప్రక్రియ జరిగింది. దాంట్లో క్రీడాకారులకి 3% రిజర్వేషను ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇవాళ 421 టీచర్ ఉద్యోగాలు క్రీడాకారులకి దక్కే విధంగా తను సక్సెస్ అయ్యాడు. అప్పుడు క్రీడల పట్ల ఆసక్తి కనపరిచే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది. అందరూ మెరిటోరియస్ స్థాయిలో కాదు, క్రీడల్లో రాణించినా కూడా క్రీడాకారుల రిజర్వేషన్ ద్వారా మనకు కూడా ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంటాయి అని చెప్పని, ఇది అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. మరి రోజా గారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ హయాంలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? క్రీడలను అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకోవడానికి. వాళ్ళకి తెలిసింది ఇన్కమింగే, అవుట్ గోయింగ్ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ రిసోర్సెస్ అనేది వాళ్ళ పదవిని అనుభవించడానికి, వాళ్ళ రాజకీయ కార్యకలాపాల కోసం ఆ పదవిని పెట్టుకొని ఏం సంపాదించుకోవచ్చు అన్న దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఆడుదాం ఆంధ్ర పేరిట ఒక 110 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రహసనాన్ని నడిపించారు. ఆ ప్రహసనం మాటున నాణ్యత లేని క్రీడా పరికరాలు కొనుగోలు చేసి మన రోడ్ల మీద చూస్తూ ఉంటాం. చెక్కలతో తయారు చేసిన క్రికెట్ బ్యాట్లు పెట్టుంటాయి పక్కన. అంటే ఇప్పుడు గల్లీ క్రికెట్ ఆడుకునే పిల్లలు బ్రాండెడ్ క్రికెట్ బ్యాట్లు 100,000 రూపాయలు ఖరీదు పెట్టి కొనాలి అంటే వాళ్ళు కొనలేరు. అటువంటి వాళ్ళ కోసం రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఉపాధి అది. అటువంటి నాణ్యత లేని పరికరాలు కొనుగోలు చేసి వాటికి ఈ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేసి వాటికి కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నారు. అంటే మనం కొన్ని చూస్తుంటాం కదా, యూజ్ అండ్ త్రో. వెనక మేము కాలేజీలో ఉండేటప్పుడు కంఫర్ట్ పెన్నులను ఉండే రూపాయి పెన్ను, దాంట్లో రీఫిల్ వేయడానికి ఉండదు, దాన్ని వాడినన్ను వాడి పారేయటమేక. అలాగే ఈ రోజా గారి ద్వారా కొనుగోలు చేయించబడిన, ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ద్వారా పంపిణీ చేయబడ్డ ఈ క్రీడా పరికరాలన్నీ కూడా యూజ్ అండ్ త్రో. ఇటువంటి యూజ్ అండ్ త్రో పరికరాలు కొని కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని అవినీతికి పాల్పడ్డారు. ఆ ప్రైజుల ఎంపికలో కూడా కోరి అస్మదీయులకి, తమ పార్టీ కార్యకర్తలు వాళ్ళకే బహుమతులు వచ్చేట్టు చేసుకోవటం. వడ్డించేవాడు మనాడైతే కడబందిన ఉన్న అందుతుంది అంటారు కదా, క్రీడలు నిర్వహించేది వీళ్ళే.
ఆ క్రీడల్లో అంటే ఎంపైర్లుగా జడ్జిలుగా ఉండేది వాళ్ళే, రెఫరీలు అంటారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళే నిర్ణయిస్తారు. అవతలవాడు ఫౌల్ చేయకున్నా ఫౌల్ అంటారు, వీడు ఫౌల్ చేసినా కూడా రైట్ అంటారు, వాడికి పాయింట్ వచ్చినా కూడా వాడిని అవుట్ అంటారు, వీడు పాయింట్ తేకున్నా కూడా వీడికి పాయింట్ అంటారు. అలా చేసి మేనేజ్ చేసి ఒక ప్రహసనంగా మార్చి ఆ పంచిన కొద్ది గొప్ప ప్రైజ్ మనీ ఏదైనా ఉంటే వాళ్ళ కార్యకర్తలకు పంచుకున్నారు. దీని మాటన వాళ్ళకి పంచుతూ సాగ్గా చూపించి వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. అంటే దీన్ని అడ్డు పెట్టుకొని కొంత డబ్బు సంపాదించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక వెసులుబాటు కల్పించాడు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అప్పుడే ఆరోపణలు గొప్పమన్నాయి, మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఆ రోజున తూనా బొడ్డు అని చెప్పని వాటికి స్పందించిన వాళ్ళు లేరు, సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో విజిలెన్స్ విచారణ జరిపారు, స్పష్టమైన సాక్ష్యాధారాలు వెలికి తీశారు. దాంతో 40 కోట్ల రూపాయలు పైగా దుర్వినియోగం జరిగింది అని చెప్పని నిర్ధారణ అయింది. ఇప్పుడు చర్యలోకి ఆదేశిస్తారు. ఇక రిపోర్టు ప్రభుత్వానికి వాళ్ళు సబ్మిట్ అవుతూ ఉంది. 100% ఈ రిపోర్టుని ప్రభుత్వం ఆమోదించడం ఖాయం. ఎవరెవరైతే బాధ్యులుగా ఉన్నారో ఈ క్రీడల మాటున ఈ నిధులు మేత మేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు, అది మంత్రి, శాప్ చైర్మనా, అధికారుల స్థాయిలో జరిగిందా, అన్నీ నిర్ధారణ అవుతాయి. అంటే ఇప్పటిదాకా మనం రకరకాల కుంభకోణాల గురించి ఉంటున్నాం, జరుగుతున్న అరెస్టుల గురించి ఉంటున్నాం. రోజా మీద ఇప్పటికే చాలా కేసులు నమోదు కావడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి కూడా పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రకమైన బరితెగింపు మాటలు మాట్లాడుతూ ఉంది, ఈమె బోల్డ్ తప్పులు చేసింది కదా, ఈమె మీద ఎప్పుడు విచారణ జరుపుతూ ఉన్నారు అని చెప్పని. బహుశా ఇప్పుడు మొట్టమొదటి తొలడుగు బిగినైంది. 100% రోజా పాత్ర, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాత్ర నిర్ధారణ అవటం ఖాయం, వాళ్ళ మీద కేసులు నమోదు కావటం ఖాయం. మంత్రిగా పనిచేసి ఈ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ రకమైన అవినీతి సొమ్ము మూటగట్టుకున్నందుకు తగిన మూల్యం రోజా చెల్లించుకోవటం ఖాయం. ఆరుదాం ఆంధ్ర పేరిట ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.